ఐపీఎల్ మరో 3 రోజుల్లో ప్రారంభం కానుంది. అన్ని ఫ్రాంచైజీలు ప్లేయింగ్ 11 కూర్పులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల దృష్టి వివిధ జట్లలో ఉన్న మ్యాచ్ ఫినిషర్లపై పడింది. మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా ఇట్టే గేమ్ ను చేంజ్ చేయగలరు. అందుకే చాలా ఫ్రాంచైజీలు అలాంటి బెస్ట్ ఫినిషర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించాయి. ఈసారి ఐపీఎల్ 2025 సీజన్ లో వివిధ జట్లలో ఉన్న మ్యాచ్ ఫినిషర్ల గురించి తెలుసుకుందాం. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలకమైన ఆటగాడుగా ఉన్న హెన్రిచ్ క్లాసెన్ గురించి చెప్పుకోవాలి. అతడు ఎలాంటి బ్యాటర్ అంటే కొన్ని నిమిషాల్లోనే గేమ్ రూపురేఖలను మార్చగలడు. పేస్, స్పిన్ ఏదైనా సమానంగా ఎదుర్కోగలడు. నిలబడి సిక్సర్లు బాదగల దమ్మున్నోడు. గత ఐపీఎల్ మ్యాచ్ లోనూ ఇది ప్రత్యక్షంగా అందరూ చూసింది. ఈసారి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ లో గొప్ప ఫినిషర్ అతడే. ఇక కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పవర్ హిట్టర్. చాలా తక్కువ సమయంలో ఎక్కువ పేరు ప్రఖ్యాతలు పొందిన రింకు సింగ్ ఎంత ఒత్తిడిలో ఉన్నా నిలదొక్కొని భారీ షాట్లు ఆడగలడు. పలు సందర్భాల్లో జట్టు విజయానికి కీలకమైన వ్యక్తిగా మారాడు. ఇక లక్నో సూపర్ జైంట్స్ జట్టు నుంచి డేవిడ్ మిల్లర్ బెస్ట్ ఫినిషర్ అని చెప్పవచ్చు. గతంలో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన అతన్ని ఈసారి లక్నో జట్టు కైవసం చేసుకుంది. క్రీజులో పాతుకుపోయాడంటే చివరి వరకు ఉండి మ్యాచ్ ని ఫినిష్ చేసే డేంజర్ బ్యాటర్ మిల్లర్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ట్రిస్టన్ స్టబ్స్ బెస్ట్ ఫినిషర్లలో ఒకడు. అతడు నిలబడి ఆడితే చాలు మ్యాచ్ ఫినిష్ అవుతుందని ఢిల్లీ ఫ్రాంచైజీ నమ్మకం. చాలా సార్లు నిరూపించాడు కూడా. మరోసారి ఢిల్లీకి అతడే గేమ్ చేంజర్. ఇక పంజాబ్ కింగ్స్ 11 తరపున ఆడుతున్న శశాంక్ సింగ్ బెస్ట్ మ్యాచ్ ఫినిషర్. మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అనుకూలంగా మార్చుకోగలడు. ఇక గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న యువ హిట్టర్ షారుఖ్ ఖాన్ బెస్ట్ మ్యాచ్ ఫినిషర్. అతడు పేరు తెచ్చుకున్నదే పవర్ హిట్టింగ్ తో. ఈసారి కూడా అతడు గుజరాత్ టైటాన్స్ ఫినిషర్ గా కీ రోల్ పాత్ర పోషించనున్నాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్న టీమ్ డేవిడ్ మరో బెస్ట్ ఫినిషర్. విపత్కర పరిస్థితుల్లో కూడా రాణించగలడు. పవర్ హిట్టింగ్ అతని ప్రత్యేకత. ఇక రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న షమ్రాన్ హిట్మేర్ ఇప్పటికే చాలా సార్లు బెస్ట్ ఫినిషర్ అని నిరూపించుకున్నాడు. మరోసారి రాజస్థాన్ కు తన పవర్ హిట్టింగ్ తో కీ రోల్ పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ సిఎస్కే తరపున ఆడుతున్న ఎంఎస్ ధోని బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా సందర్భాల్లో సిఎస్కేని ఆదుకున్నాడు. 10 నిమిషాలు క్రీజులో ఉన్నాడంటే చాలు ఆకాశమే హద్దుగా అన్నట్టుంటుంది ఎంఎస్ ధోని బ్యాటింగ్ తీరు. ఇకపోతే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరో బెస్ట్ ఫినిషర్. తనదైన హిట్టింగ్ తో మ్యాచ్ ని ప్రత్యర్థుల చేతుల నుంచి లాక్కోగలడు. ఇలా ఈ 10 మంది ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీల తరపున గొప్ప మ్యాచ్ ఫినిషర్లు.